సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం కల్లేపల్లి అగ్ని ప్రమాదంలో మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమవడంతో బాధిత రైతులను మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ పరామర్శించారు. సంఘటనా స్థలాన్ని స్వయంగా పరిశీలించిన ఆయన రైతులు చిలకల హన్మకొండరెడ్డి, కేశవరెడ్డి, కొండలరెడ్డి, భాస్కర్ రెడ్డిలతో మాట్లాడిన ప్రమాదానికి గల కారణాలను వివరంగా తెలుసుకున్నారు. సుమారు 10 ఎకరాల్లో పండిన పంట అగ్నికి ఆహుతి కావడంతో దాదాపు 15 లక్షల మేర నష్టం వాటిల్లిందని తెలిపారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికొచ్చే సమయంలోనే ఈ విధంగా నష్టం జరగడం రైతులకు తీవ్ర ఆవేదన కలిగించిందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ సరఫరాలో నిర్లక్ష్యం, పొలాల్లో సరిగా నిర్వహించిన విద్యుత్ తీగలు వేలాడుతూ ఉండడం, ట్రాన్స్ఫార్మర్లు వ్యవసాయ భూముల మధ్యలోనే ఏర్పాటు చేయడం వంటి లోపాల వల్లే ఈ ప్రమాదం సంభవించిందని ఆరోపించారు. సంబంధిత అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఇలాంటి ఘటనను నివారించవచ్చని పేర్కొన్నారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి సంఘటనపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత రైతులకు తక్షణ ఆర్థిక సహాయం అందించడంతో పాటు పూర్తిస్థాయి నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. ముగ్గురు రైతులు కొండలరెడ్డి, ప్రతాప్ రెడ్డి, కేశవరెడ్డి సంబంధించినటువంటి మొక్కజొన్న 10 ఎకరాలు పూర్తిగా కరెంటు దాంతో బూడిదపాలు కావడం జరిగినది. ముఖ్యంగా చేతికి వచ్చినటువంటి పంట చేజారిపోయినట్టుగా ఇలా నోటికాడి ముద్ద నేలపాలు అయినట్టుగా పుట్టెడు దుఃఖాలతో ఉన్నటువంటి రైతు నెత్తిన మరొక పిడుపాటుగా మేము భావించుకుంటూ ఉంటున్నాము. ఎందుకంటే 6 కాలం కష్టపడి ఈ 10 ఎకరాలలో అంటే ముగ్గురు రైతులు కూడా ఈసారి పంట చాలా దిగుబడి కూడా ఎక్కువ వచ్చింది. అంటే ఒక్కొక్క ఎకరానికి సుమారుగా 35 నుంచి 40 క్వింటల్ల దిగుబడి రావడం జరిగినది. చాలా రైతులు సరే అప్పో సప్పో, ఎందుకంటే సకాలంలో పెట్టుబడి కూడా రాలేదు, ఈసారి రైతు భరోసా కూడా దొరకలేదు. అయినా పర్వాలేదు అప్పో సప్పో తీసుకొచ్చుకొని పుట్టాడు ఆశలు పెట్టుకొని దీని మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి పంట నేలపాలు కావడం అనేది చాలా విచారకరము. ముఖ్యంగా ఇది ఒక రకంగా చెప్పాలనంటే ఇది ప్రభుత్వం చేసినటువంటి దమనకాండగానే మేము భావించుకుంటున్నాం. ఎందుకనంటే చాలా దీనిలో రాజకీయాలటువంటి అవసరం లేదు. కానీ ఇవాళ సకాలంలో ఇవాళ ఏదైతే బెజ్జంకి మండలంలో మొక్కలు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి సకాలంలో కొనుగోలు చేసినట్టుంటే వీళ్ళు ఎప్పుడో తీసుకొని పోయేటోళ్ళు. ఇవాళ అక్కడ జాగా లేక